పంబ మీద పాడతాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తాం పంబ ప్లేస్కి. మొదలు పెట్టాను లేదో ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఎంత అంటే చెప్పలేదు, అసలు నిలబడలేకపోతున్నాను. కాళ్ళు చేతులు నా జీవితంలో ఎప్పుడు అటువంటిది కాలేదండి. అలాంటిది పుట్టమంది ఏం పడిపోతానంటే ఆ పక్కన గురుగారు ఇలా చెప్పమే అంటే ఆ గురువు స్పర్శ ఎనర్జీ ఎంత ఉంటుందో చూడండి. ఒక్కసారి నన్ను గవేరు మొత్తం ఆనందించుకున్నాను. దాంతో ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు అసలు అది లేనే లేదు. జీవితంలో ముందు లేదు, ఎఫెక్ట్ అనేది. సో ఎందుకు చెప్పానంటే మనలో చాలా మంది చాలా రకాల ఆలోచిస్తుంటాం. గురుగారిని చూస్తా ఉన్నప్పుడు చూడడానికి ఈ రూపం వేరు, అసలు రూపం వేరు. మన మీటింగ్ల రూపం వేరు, అసలు రూపం వేరు. కానీ ఇక్కడ ఉన్నది ఈ గురువు గారు, ఈ గురువులందరూ మొత్తం ఇంక్లూడింగ్ మా అవతార్ బాబాజీ గారు. మీరు దర్శనం కాలేదన్నారు కదా, ఒకసారి కళ్ళు మూసుకొని గురుగారు వైపు చూడండి, వెంటనే మీకు అర్థమవుతుంది. ఇంకా చివరి నెక్స్ట్ పాట. సద్గురు బ్రహ్మ సనాతన హే పరమ దయా పావన హే సద్గురు గురువంతులారా, ఇది చివరి పాట. అంటే ఈ నా దీనికి ఏంటంటే సత్యసాయి బాబు గారు మాకు ఎప్పుడు చెప్తుండేవారు. ఈ మణి భజన గురించే చెప్తూ ఇది మాకు చెప్పారు. ఎలా పాడతావు పరమాత్మ దగ్గర పరిగెత్తుకొస్తున్నావు. చాలా ప్రసన్నమయ్యాక ఈ పాట వారే పాడతారు. యాక్చువల్గా చాలా ఇదైంది, ఇష్టమైంది. మన గురుగారికి కూడా చాలా ఇష్టమైంది. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेके राम नाम, पाप कटे दुख मिटे लेके राम नाम। भव समुद्र सुखद नाव
एक राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम मात पिता राम 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 श्री राम 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 परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम 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 श्री राम 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 परम गोप्य परम दिव्य मंत्र राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम संत हृदय सदा वसत एक राम नाम संत हृदय सदा वसत एक राम नाम मात पिता बंधु सखा सब ही राम नाम मात पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 श्री राम రామ రామ ఏమైనా తప్పులుంటే క్షమించండి. జయ గురు. పర్లేదు పర్లేదు వచ్చారు పర్లేదు శాస్త్రి గారు. అయ్యో గురువే నిమ్మలగిరి గారు ఉన్నారా? మన చారి గారు కూడా బర్నెస్ స్పెషలిస్ట్. ఓం శ్రీ గురుదేవ దత్త బాబాజీ ఆత్రేయాయ నమః.
అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వవారాసి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యాం దూరీకృతానమ్రవిపత్తితాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం నతాయయో శ్రీపతితాం సమేయు కదాచిదప్యాసు దరిద్రవర్యా మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం నాళీకనికాశపదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం నృపాలిమౌళీ వ్రజరత్నకాంతి సరిద్విరాజకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంక్తే నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం యాహీంద్రఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ది సంశోషణవాడవాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం శమాది షట్క ప్రదవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యాం రమాధవాంగ్రీ స్థిరదక్తిదాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష దురంధరాభ్యాం స్వాంతాచ్చ భావప్రదపూజనాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం కామాది సర్పవ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం బోధ ప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం బోధ ప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం పాదుకాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం సరే ఓం శ్రీ గురుదేవ దత్త బాబాజీ ఆత్రేయాయ నమః. సదాశివ సమారంభం వ్యాస పర్యంతం వందే గురు పరంపరం. ముందు పద్యాలు చెప్పిన గురుగారు, తర్వాత
అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను. మృగజాతికెవ్వడో మేత పెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిపించే. చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. స్త్రీల గర్భమునందు శిశులనెవ్వడు పెంచే. పనులకెవ్వడు పోసి పరగ విషము. జీవోషింపని మధుబాలికెవ్వడో మకరందరించే. పశులకెవ్వడొసగే పచ్చిపూరి. జీవకోను పోషింప నీవుగాక. పేరు యొక్క దాత లేడయ్య వెదగి నరసింహ దురిత దూరా. జందెమింపుగా వేసి సంధ్యవార్చిననేమి. బ్రహ్మమందగగాడు బ్రాహ్మణుడు. తిరుమణి శ్రీచూర్ణ గురురే కలిడినను. విష్ణు నందగగాడు వైష్ణవుడు. నుదుట విభూది పూసుకొనిననేమి. శంభునందగగాడు శైవజనుడు. కాషాయ వస్త్రములు గట్టి గప్పినగాని. ఆశబోవగగాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు ఎన్ని గట్టిన గాని. గురు నిజందగ సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. యవ్వని చే జనించు జగము. పలనుండు లీనమై. యవ్వని యందుడు పరమేశ్వరుడెవడు. మూల కారణం బెవడు. అనాది మధ్యలయుండెవడు. సర్వము సర్వము తానయైన వాడెవడు. వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణు వేడెదన్. కలడంబోది కలండు గాలి. కలడాకాశంభున కుంభిన్. కలడగ్నిం దశలం పగల్ల నిశలం. కజోద చంద్రాత్మలన్. కలడోంకారంబులన్ తటన్. కలడోంకారంబులం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం తటన్. కలడీశుండు గలండు తండ్రి వెదుకంగనేలయ్యాయడన్. ఎందుగలడందుగలడను సందేహము వలదు. చక్రి సర్వోప అందందే గలడు. దానవాగ్రని వింటే. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి మూతిలో పలంద్రెల్లక. వీరునే మనుమతి భ్రమణంబున వినులై ప్రవర్తిల్లక. సర్వమున్నతని దివ్య కళామయమంచు. విష్ణునందులము చేసి తారడవినుంట మేలు.
నిశాచరాగ్రణీ. పాడతారా? కొంచెం మార్పు చేసి అట్లా నాకు పాడడం అయితే కుదరదు. అంతేనా సార్? జ్యోతి రూపం గురు పూర్ణిమ, జ్ఞాన జ్యోతి రూపం గురు పూర్ణిమ. గురు పూర్ణిమ శ్రీ గురు పూర్ణిమ, గురు పూర్ణిమ జ్ఞాన గురు పూర్ణిమ. జ్యోతి రూపం గురు పూర్ణిమ, జ్ఞాన జ్యోతి రూపం. శ్రీ గురు దత్త ఆత్రేయ స్మరణ, శ్రీ గురు దత్త ఆత్రేయ స్మరణ. బాబాజీ రూపాన వెలిగే సత్యం, బాబాజీ రూపాన వెలిగే సత్యం. బాబాజీ ఆత్రేయ రూపాన వెలిగే తత్వం. జ్యోతి రూపం గురు పూర్ణిమ, జ్ఞాన జ్యోతి రూపం గురు పూర్ణిమ. గురు పూర్ణిమ శ్రీ గురు పూర్ణిమ, గురు పూర్ణిమ శ్రీ గురు పూర్ణిమ. గురు పూర్ణిమ జ్ఞాన గురు పూర్ణిమ. ఆ పరంపరలో ఆత్రేయ తత్వం, ఆ పరంపరలో ఆత్రేయ తత్వం. నాలోన వెలిగే అనంత జ్యోతిగా, నాలోన వెలిగే అనంత జ్యోతిగా. అనంత జ్యోతిగా నాలోన వెలిగే అనంత జ్ఞాన జ్యోతిగా వెలిగే. చిదానంద రూప శివోహముగ వెలిగే. జై శ్రీ బాబాజీ ఆత్రేయ. కావాలా తర్వాత మళ్ళీ బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారి ఇంతటా అంతటా మీరు ఒంగోడు లేదా శ్రీ బాబా. ఓ శ్రీ గురుదేవ దత్త బాబాజీ ఆత్రేయాయ నమః. ఓం శ్రీ బాబాజీ ఆత్రేయ సద్గురుదేవాయ నమః. చిదానందరూపః శివోహం శివోహం, చిదానందరూపః శివోహం శివోహం. గురుదేవ శివోహం, అమ్మ శివోహం, గురుబంధువులారా శివోహం. కొంతకాలంగా నాకు ఎవరు ఏది అందించినా సరే అది గురువు గారు అందించేటటువంటి భావాన్ని పెంపొందించుకోవటం జరిగిన తర్వాత భరద్వాజ్ మాస్టర్ గారు రాసినటువంటి ఉదయ ప్రార్థన ఒక మిత్రుడు అందిస్తే అది నాకు పూర్తిగా తలకెక్కలేదు. కానీ నేను నా గురువుని ఎలా ప్రార్థించుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పం బలంగా కలిగింది. అసలు నా గురువు ఎవరు? ఆయన నాకు అనుగ్రహించి ఏమేమి అనుగ్రహించారు, నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి,
ఇప్పుడు నా గమ్యం ఏమిటి, ఆయన ఏ మార్గం నిర్దేశించారు అనేటటువంటి భావాలు హృదయంలో గురుకృప వలన అంకురించి ఆ భావకుస్మాలని ఈ ప్రార్థనా రూపంగా తెలియజేస్తున్నాను. గురుదేవ శివోహం. ఇది మీరు కలిగించిన భావములే తప్ప ఇంకొకటి కావు. శివోహం. సృష్టి స్థితి లయకారకరకు త్రిమూర్తుల స్వరూపుడు, త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, భక్త సులభుడు, శరణాగత వత్సలుడు, బోధాత్మకుడు, ముక్తికరుడునగు అనగా దత్త స్వరూపుడవైన ఓ నా సద్గురుమూర్తి, నీకివియే నా హృదయపూర్వక నమస్సును అర్పిస్తున్నాను. ఓ పరమ పురుష, విశ్వవ్యాపక, స్మృతిమాతృ ప్రసన్న, జ్ఞాన జ్యోతి, ఆత్మజ్ఞాన ప్రదాయక, ధ్యానమూర్తి, ఆత్మస్వరూప, నాలో మీ సర్వవ్యాపకత్వ శక్తిమత్వ స్ఫురణ మేల్కొని బ్రహ్మనిష్ట కుదురుగాక. నా ఈ ప్రార్థన సఫలముగాక. పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతివి, సకల దేవతా స్వరూపుడు, స్వరూపుడు, సకల సద్గురు స్వరూపుడు, సకల జడజీవ స్వరూపుడు, సాక్షాత్ పరమాత్మ సర్వసమర్థ సద్గురుమూర్తి, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. నిన్నే శరణాగతి వేడుతున్నా అనేది శరణాగతి వేడుతున్నాను. ఆ భావం కలిగింది కాబట్టి అదే చూస్తున్నాను. అంతకంటే ఇంకొకటి చెప్పడం, అసత్యం చెప్పడం తప్పు. కాబట్టి సర్వశరణాగతి అనే పదం ఆ స్వయంలో రాలేదు. ఇంకంటే రావటానికి ఇంకా కొంత వ్యవధి పడుతుందని గురువు గారు చెప్పారనేది అనిపించింది. ఓ దేవ, విఘ్న నిర్వారకుడు, శుభమంగళదాయకుడు, విద్యాబుద్ధి ప్రదాత, గజముఖుడు, గౌరీనందుడు గణాధీశుడిగా, స్త్రీ గణాధీశుడిగా, వంశవృద్ధికరుడు, రోగ నివారకుడు, ఆయురారోగ్య ఐశ్వర్య శాంతి సౌభాగ్య ప్రదాత, రాహుకేత్వాది గ్రహ దోష నివారకుడు, ఆపద్వినాశకుడు, బ్రహ్మజ్ఞానమును గ్రహించుకోవడు సుబ్రహ్మణ్యుడిగా, శ్రీ సుబ్రహ్మణ్యుడిగా, సంగీత సాహిత్యాది లలిత కళలను, సుమధుర కవితా ధారణను, మృదు మధుర వచనామృతములను, సకల విద్యలను గ్రహించు సరస్వతీ మాతగా, శ్రీ జ్ఞాన సరస్వతి మాతగా, అష్ట దరిద్రములు నివారించి సకల సంపదలను, అష్టములను, మహైశ్వర్యములను గ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణేగు మహాలక్ష్మిగా, శ్రీ మహాలక్ష్మిగా, వేద మంత్రములను, వేద మంత్రార్థములను ప్రబోధించు జ్ఞాన స్వరూపిణి, వేదమాత, వేదశ్రీయగు గాయత్రీ మాతగా, శ్రీ సద్భావనలను, సద్భాషణములను, నిష్కామ కర్మాచరణములను ఆచరింపు చేసినటువంటి శ్రీమాతగా, శ్రీమాతగా, శ్రీ సాక్షి మాత చౌడేశ్వరిగా, శ్రీ చౌడేశ్వరి మాతగా, శుద్ధ సత్వ ప్రేమామృత స్వరూపిణి, శ్రీకృష్ణ భక్తి రథామధుర ఓలనాడు మధుర ప్రేమానంద రూపిణి, జీవ బ్రహ్మైక్య బ్రహ్మహంసు బ్రహ్మాస్వరూపికు రాధాకృష్ణమాయిగా, శ్రీ రాధాకృష్ణమాయిగా, సృష్టి మూర్తి భవించిన ధర్మమూర్తిగా అవతరించిన రామచంద్రునిగా, శ్రీరామచంద్రునిగా, విశ్వమానవాడిని ఉద్ధరించుటకై ఉపనిషారము భగవద్గీత అనుగ్రహించిన లీలామానుషు వేషధారియు కృష్ణునిగా, శ్రీకృష్ణునిగా, సృష్టి స్థితి రైకారకుడు, త్రిమూర్తుల స్వరూపుడు, త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, భక్త స్వరూపుడు, శరణాగతవత్సుడు, బోధాత్ముడు, ముక్తికరుడునకు గురుదేవ దత్తునిగా, అనగా దత్తునిగా, అజ్ఞాన అహంకారములు, అరిషడ్వర్గములు, అష్టమదములు, ఈష్ణాత్రయాదుల వలలో చిక్కుకొని కష్ట నష్టములు క్లేశములు కొని తెచ్చుకొనుతూ దుఃఖ సాగరములు కుట్టుమిటాడుతున్న
మానవాడిని సకల జీవులను ధరించుటకై ఆయా కాలములలో ఆయా నామరూపములతో అవతరించుతున్న సద్గురుమూర్తులందరిలోని సత్యస్వరూపుడు అయిన నీవే నా హృదయవాసిగా, మా అందరి హృదయవాసిగా ఉన్నావను పరిపూర్ణమైన విశ్వాసంతో శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం దివ్యనామమును సదా స్మరించుకుని నీ కృప వలన నేను దుఃఖరహిత స్థితిని పొందగలుగుతున్నాను ప్రభు. నేను దుఃఖరహిత స్థితిలో ఉండగలుగుతున్నాను ప్రభు. మేమందరము అటువంటి దుఃఖరహిత స్థితిలోనే ఉండగలుగుతున్నాను ప్రభు. మాకు అట్టి దుఃఖరహిత స్థితిని గురించి ఓ సమర్థ సద్గురుమూర్తి నీ చరణారవిందములకి శ్రీదత్త శ్రీపాదకాన సర్వజయ సుప్రీతో సుప్రసన్న వరదహోతూ నమస్కారం చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు అందరూ ఎవరైనా చెప్పుకున్నట్టుగా వ్యక్తిగతంగా అంటే ఆకారం ధరించి ఇచ్చినటువంటి మానవుడిగా చూడుకోవలసినటువంటిగా కృతజ్ఞత తెలుపుకోవడానికి పరమ నిష్ఠాగరిష్ఠుడు, వేద విద్యాపారంగతుడు, శైవాగ విద్యాధురంధుడు, సహజ కవి, వాక్సిద్ధిని పొందిన మహనీయుడు, కాశ్యపథ గోత్రోద్భవుడు, కాంచీపురం నుండి కారంచేడు గ్రామమునకు 3 శతాబ్దములకు పూర్వం వీచేసి శ్రీ కారంచేడు వారి శ్రీ భద్రకవి గారి పవిత్ర వంశములో పరమ శాంతమూర్తి ప్రేమ స్వరూపికు శేషమ్మ, భద్రాచరాముని భక్తుడు రామయ్య గారి కుమారుగా జన్మించు మహద్భాగ్యమును అనుగ్రహించి అందుకని మహద్భాగ్యం అనుగ్రహించి సమదృష్టితోనూ ప్రేమ భావంతోనూ వైద్య వృత్తికి తగు న్యాయం వచ్చిన ధన్వంతరి స్వరూపుడు అనుష్ఠాన వేదాంతి ఆచార్యదేవుడు మామ శివరామకృష్ణ మార్గదర్శనం అనుగ్రహించి ఒకసారి గురువుగారు అమ్మగారితో అన్నారు ఇంటికి వెళ్ళినప్పుడు, పద్మ అంటే ఈ మాట అనుకోకూడదు గురువుగారు చెప్పిన వాక్యాలు అలా, పద్మ బాబాయ్ గారు కాదు వాళ్ళ మామయ్య ఉన్నారు ఆయన, అందుకని ఆయన మరి ఎలా తెలుస్తుందండి? అటువంటి నాకు ఆయన గైడెన్స్ ఇచ్చే ఫాదర్ అనమాట. మార్గదర్శనం శివరామకృష్ణమూర్తిని మార్గదర్శనం అనుగ్రహించి వేదవిధుడు, శైవాగు విద్యాపారంగతుడు, నవశతాధిక ప్రతిష్టాచార్యుడు, భృగువార మౌనత దీక్షాపరుడు, ఉపాసకులకు శ్రీ పార్వతీశం గురుకుల బాబాయ్ ఆధ్వర్యములో ఉపనయన సంస్కారములు జరిపించి ఉపాధ్యాయ వృత్తికే ఉనిదిచ్చిన మహదాచార్యులు శ్రీ రామయ్య, శ్రీ లక్ష్మణ, శ్రీ సయ్యద్ హుసేన్ వంటి మహామూలవద్ద విద్యను మహాతపస్యం కల్పించి కర్మయోగి చంతయ్య గారి నేతృత్వంలోని భట్ట వీరన్న బీరకనాగ హైస్కూల్లో పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ప్రసాదించి అంకిత భావముతోనూ జవాబుదారీతనముతోనూ 4 దశాబ్దముల పాట పదవి బాధ్యతను కర్తవ్య దీక్షతో బాధ్యతాయుత మహాప్రసాదమును అనుగ్రహించి ఆ ఫైట్ చేయడానికి స్టాండ్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైట్ ఫర్ ద రైటియస్నెస్. మనం బాధ్యతలు నిర్వహించాలి. ఎక్కడైనా తప్పు జరిగితే అదనం ఫైట్ చేయాలనేసి ఇక ఫైట్ చేయలేక రిజైన్ చేసేసానండి. కానీ మా కరెస్పాండెంట్ గారు నా రిజిగ్నేషన్ వెంటనే జేబులో పెట్టి మీరు ఆ మాట అనకూడదు అన్నారు. ఆ సాల్వ్ అయిపోయింది గురుదేవ. అది పూర్తి సురీష్ చేయగలిగాను 4 దశాబ్దాల పాటు. గురుదేవ అప్పుడు తెలియలేదు, ఇదంతా గురు కృప అనేటటువంటి ఈ మధ్యనే తెలిసిందండి. అందుకని 1998 నుంచి నన్ను మెడబట్టుకొని నడిపిస్తున్నారు అనేటువంటి ఆ భావాన్ని పెంపొందించుకున్నాను గురుదేవ. ఆ దేవాంగుపురి గ్రామములో శ్రీ కోదండరామస్వామి, శ్రీ రామలింగ చౌడేశ్వరి, శ్రీ కనకదుర్గ అమ్మవార్ల దేవాలయ నిర్మాణంలో నీవు నాకు నిర్దేశించే విద్యుక్త ధర్మమును, నీవు నిర్ణయించిన ధర్మబద్ధమైన శ్రేయో మార్గములు కర్తృత్వ భోక్తృత్వ భావనారహితంగా నిర్వర్తించలో నన్ను కృతకృత్యుని గావించుటకై నీవే శ్రీ సత్యసాయీశ్వరునిగా ఏచించి 1998 వచ్చారండి. శ్రీ సత్యసాయీశ్వరునిగా ఏచించి
ఆ బృహత్తర కార్యమును దిగ్విజయము గామించి మమ్మల్ని అందరినీ ఆనంద డోరికలలో ఓలరాడించిన ఓ సమర్థ సద్గురుమూర్తి, నీకు ఏ హృదయపూర్వక నమస్కారం చెప్తాను. ఓ పరంధామ, నీవే ఈనాడు, అప్పుడెప్పుడు కదా 1998 దాకా కాదు, ఇప్పుడు కూడా చూడు నేను ఏం చేస్తున్నానో చూపించాను. నీవే ఈనాడు ప్రత్యక్షంగా ఆ దేవాంపురి గ్రామంలోని మహారుద్ర భూమిని సంస్కరించవలసిగా ప్రత్యక్షముగా ఆదేశించి ఆ బృహత్తర కార్యములో ఎదురుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా వ్యక్తుల ద్వారా పరిష్కరింప చేయుచు మాచే పరిపూర్ణమైన నిష్ఠ నీ కృప వలన ఈ బృహత్తర యజ్ఞములో భాగస్వాములైన అందరి తరఫున నీకు హృదయపూర్వక నమస్కరించు. ఓ పరంధామ, ఈ జగమల్లా నీ చైతన్య రూపము, నీ లీలారూపము, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము, చరాచర జగత్తు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, జనన, బాల్య, కౌమార, యవన, వార్ధక బాణాదులు, ఈ సర్వము నీ సృష్టి విలాసము. ఈ విషయమల్లా నీ చైతన్య మహాయజ్ఞమనియు ప్రతి జీవియు చదువుకు నేనును ఆ యజ్ఞ రూపంలోని గుర్తింపు నాకు కాదు. అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారమో ఆత్మనిర్తాభావమో. అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారమో ఆత్మనిర్తాభావం. అహంకారం పతనానికి నాంది, ఆత్మనిర్తాభావం అభివృద్ధికి ఆటంకం అని గొప్ప ప్రబోధామృతమును ఒక చిన్న గండు చీమ ద్వారా, ఒక ప్రహసనములో ఒక చిన్న గండు చీమ ద్వారా నాకు ప్రబోధించిన ఓ సద్గురుమూర్తి, అంటే నువ్వు గ్రహించాలే గాని ఈ సృష్టిలో అన్ని జడజీవ పదార్థములు నీకు పాట చూస్తూనే ఉంటాయి అని చెప్పినని అది తెలిసింది అనమాట. ఆ గండు చీమ ఏమిటంటే అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారము ఆత్మనిర్తాభావం. అహంకారం పతనానికి నాంది, ఆత్మనిర్భావం వృత్తికి ఆటంకం. ప్రభు సత్యాంశంలో ఒక చిన్న ప్రహసనంలో చిన్న గడిత్యం ద్వారా ప్రవహించిన జ్ఞాన స్వరూపుడు, అపార కరుణాసింధువు, ప్రేమామృత స్వరూపుడు, నా మాతృ స్వరూపియు సద్గురుమూర్తి, నీ కృప వలన నేను ఈ ప్రబోధామృతములు ఆకలింపు చేసుకుని అహంకారహితునై, ఆత్మనిర్వృత అభాదరునై, గర్వాహంకారము లేని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో నీవు నాకు శిక్షో ధర్మములను, నీవు నిర్ణయించిన ధర్మబద్ధమైన శ్రేయో మార్గములో కర్తృత్వ భోక్తృత్వ భావనారహితము నిర్దించుతూ ఏ ఒక్క క్షణములోను, ఏ ఒక్క అంశంలోను, ఏ ఒక్క వ్యక్తితో గాని జీవితం గాని పూర్తి చూసుకోకుండా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వరకు నిరంతరము నీ నామమునే సరించుతూ నీ కృప వలన మేము గమ్యము చేరదము కాక, మేము గమ్యం చేరదు కాక. ఓ పరంధామ, దీంట్లో ఒక పేరా మాత్రం నాకు జన్మించిన తల్లిదండ్రులు మార్గదర్శించినట్టు మామూలు లౌకిక విద్య నేర్పినట్టు వాళ్ళు కూడా గురువులే కదండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు చూస్తూ వాళ్ళంతా ఎవరో కదయా నువ్వే ఆ రూపంలో చెప్పావు అని చెప్పినని దాంట్లో చెబుతా అంతవరకు చెప్తాను. అయితే లాస్ట్ పేరా మాత్రం ఏంటంటే, లాస్ట్ బట్టు అని చెబుతాను. నాకు 10 వర్షం ప్రాయంలో మాతృ మాత 1956లో వివిధ నామ రూపంతో ఒకే పరమాత్మ నాన్న అని చెప్పింది. అయితే ఎట్లా ఉంటుందంటే మధ్య 1950 మా దగ్గర సెల్యూట్ కొట్టేశారు. ఇట్లా ఎక్కడ కొట్టలేదని గురువు, ఆయన పరమాత్మ లేదా గురువు గారు ఆ గుడి నిర్మాణంలో బాధ్యత తప్పించి 20 నెలలు 21 రూపాయి కూడా వసూలు కాలేదండి. సత్యసాయి బాబా వారు అప్పుడు దానికి బాల వికాస్ గురువుల సెమినార్కి ఆహ్వానం పంపించారు. మేము ఆహ్వానం చూసి అసలు మాకు బాల వికాస్ తెలియదు, ఆ సత్యసాయి బాబా గురించి తెలియదు, మేము బాల వికాస్ గురువులం కాదు, మేమే ఎట్లా వస్తాం ఈ సెమినార్కి అన్నారు. ఆయన కన్వీనర్ గారు ఉంటే ఆయన పిలుపు లేనిది ఎవరు పుట్టపరిచలు అడుగు పెట్టలేరు, కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా రావాల్సింది. 1998లో సెమినార్కి ఆహ్వానించారు. అప్పుడు నమస్కారం చేసుకుని ఆయన పూర్తిగా నమస్కారం చేసుకున్నారు. 99 మహాశివరాత్రి ఎప్పుడు ఆయన పూర్తిగా వేడుకున్నాను. అంటే ఆ అందరి గురువులో ఉన్నటువంటి సత్స్వరూపమే ఈ గురువు గారు అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన తర్వాత ఈ మొత్తం ఫ్రేమ్ చేసుకోవడం జరిగిందండి.
అప్పుడు అమ్మ జిల్లేడు మాట చెప్పింది, వీధనామరుతారు ఒకే పరమ సత్యాసం నాకు దశవర్ష ప్రాయంలోనే ప్రబోధించిన నా మాతృస్వరూపికు శ్రీ మాత అనసూయ మాత రూపంలో ప్రబోధించిన నా మాతృస్వరూపికు సద్గురుమూర్తి, నీవే ఈనాడు ప్రబోధామృతము నిష్కామ కర్మరాజు చిత్తశుద్ధి ద్వారా ఆత్మానుభూతము అనే దివ్య సందేశమును శిరోధార్యంబుగా నుంచి ఆత్మభావంతో సాధన చేస్తూ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం సదా స్మరించుకొని నీ కృప వలన నేను నిరంతరము చిదానంద రూప స్థితిలోనే ఉండగాక. నీ వట్టి శక్తిని మాకు అందరికీ అనుగ్రహించదుగా. ఓ గురుదేవా, మమ్మల్ని అనుగ్రహించు ఓ పరమాత్మ. ఈ సాకార రూపంలో భగవంతుడా నీకు నమస్కారం చేస్తున్నా స్వామి. అయితే సంవత్సరం కిందట రాసింది, అది వెల్లడించిన గురు. శివోహం గురువు. ఇది బాగా గురువాక్య పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. జగముల నడిపించు జగన్నాథుడైనను, జగములను నడిపించు జగన్నాథుడైనను, ప్రణమిల్లెను సాధింపుని గురువుగా. జగములను నడిపించు జగన్నాథుడైనను, ప్రణమిల్లెను సాందీపుని గురువుగా. గురువుగా నుంచి గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని, గురువు లేని విద్య గుడ్డి విద్యయని తలచి కీర్తి నొందే ఏకలవ్యుడు. గురువును గైకొని గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని తలచి కీర్తి నొందే ఏకలవ్యుడు. గురువును గైకొని గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. భగవంతుడే దిగి వచ్చెను
గురువు రూపముగా గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు గురువును మించిన శిష్యుల గుదురు గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడచిన మానవుడు మహనీయుడుగాను యశమునందును ఇహము పరము గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడిచిన మానవుడు మహనీయుడుగా యశమునందును ఇహము పరము ఇహము పరము గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు శిష్యుల గుదురు. శివోహం గురువు గారు. అన్నమాచార్య కీర్తనండి. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులో హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులో హరినామములే అన్ని మంత్రములో హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముని విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ
వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుతాయని శరణందవో మనసా భావములోన భాగ్యమునందున గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా. ఇంకోటి వెంకటాచలం స్వామి వాడమట. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం అంబుదిశయనం ఆత్మాభిరామం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరం చిన్మయ రూపం పాహి పాండవ పక్షం కౌరవమదహరణం బహుపరాక్రమ పూర్ణం వెంకటాచల నిలయం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం సకల వేద విచారం సర్వజీవనికరం మకర కుండలధర మదన గోపాలం మకర కుండలధర మదన గోపాలం భరత పోషక పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం ఓం పంకజనేత్రం పరమ పవిత్రం. శివోహం. నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను కన్న తల్లి
నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి కనకాంగిరమా పతి సోదరి కనకాంగిరమా పతి సోదరి కరుణించవే ఏకాత్యాయని నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి కావు కావుమని నే మొరవేటగా కావు కావుమని నే మొరవేటగా కరుగదేమి మది కమలలోచనే నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు సదావరము సగే త్యాగరాజనుతే నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి. థ్యాంక్స్. నేను ఈరోజు మాట్లాడడానికి కాదు, మీ అందరినీ వినడానికి తప్పకుండా మాట్లాడు. అందరికీ శుభోహం అండి. గురువు గారు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే గురువాష్టకం. కానీ అంటే సమయాభావము ఒకటి అంటే నేను రావడం కూడా లేట్ అయ్యింది, ఎందుకంటే ఆఫీస్లో ఉన్న వర్క్ ఇంకా అసలు అయిపోలేదు. మా సార్కి కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తూ నేను వచ్చేసాను ఇంకా. కానీ దాంట్లో ఉన్న భావాన్ని నాకు నా గురుదేవుడు అనుగ్రహించిన దాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో భరించండి. శ్రీ గురుదేవ శరణం, శ్రీ గురుదేవ శరణం, శ్రీ గురుదేవ చరణం, శ్రీ గురుదేవ శరణం. నిత్యానందం బ్రహ్మానందం బ్రహ్మస్వరూపం నీలవర్ణం త్రిలోకనాథం శ్రీ గురుదేవం ఓం నమో నిత్యానందం, ఓం నమో నిత్యానందం. నిత్యానందం శరణం శరణం, ముక్తానందం శరణం శరణం. సత్యమే చరిస్తే అది పరిపూర్ణమై ఉంటుంది. శ్రీ గురుదేవులు అలాగే ఉంటారు. సో
సచారచర పరిపూర్ణ శివోహం శివోహం సచారచర పరిపూర్ణ శివోహం శివోహం నిత్యానంద స్వరూపా శివోహం శివోహం ముక్తానంద స్వరూపా శివోహం శివోహం. ఎందుకంటే గురువులు ఎప్పుడు సత్యమై ఉంటారు, పరిపూర్ణులై ఉంటారు, నిత్య ఆనంద స్వరూపులై ఉంటారు, ఎప్పుడు ముక్తులై ఆనంద స్వరూపులై ఉంటారు. వారెప్పుడు శివోహం శివోహం. సో గురుదేవులు నాకు అనుగ్రహించిన మేరకి ఇది మీతో పంచుకున్నాను. మాట్లాడచ్చా గురుగారు? శివోహం. సో గురు పౌర్ణమి. పౌర్ణమి ఎందుకు అంటే, నాకు గురువుగారు అనుగ్రహించిన జ్ఞానంతో ప్రతి దగ్గర కూడా నాకు ప్రశ్న వస్తుంది, దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం. ఒక ప్రశ్న వస్తుంది, దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం. ఒకప్పుడు ఓకేనా, ఇలాగా ఓకే ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో అంటే మేము ఇలాగే చర్చ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రశ్న అంటే ఏంటి, సందేహం అంటే ఏంటి, మళ్ళీ పరిప్రశ్న అంటే ఏంటి, దీని గురించి ఆలోచించినప్పుడు గురువారు అందించిన జ్ఞానమే, సొంత డబ్బా ఏం లేదు ఇక్కడ. సమ్ అనే సంస్కృత ధాతు నుంచి మనస్సు అని చెప్పారు. అంటే మనస్సు అనేది దేహంతో కూడుకున్నప్పుడు, దేహంతో అనుసంధానమై ఉన్నప్పుడు కలిగేది సందేహం. అంటే అది ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, నాకేం వస్తుంది, నాకేం కావాలి, నేనేం చేయాలని ప్రయాణం చేస్తాను అన్నట్టు. ప్రశ్న ఇదేం చేస్తుంది అంటే సమాధానం కోసం వెతుకుతుంది. మరి పరిప్రశ్న ఇదేం చేస్తుంది అంటే మనం నిలబడనియది. ఏ ప్రశ్న అయితే మనల్ని తిననివ్వకుండా, పడుకోనివ్వకుండా, ఒక నిమిషం ఒక దగ్గర కూర్చోనివ్వకుండా సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ, అది పరిప్రశ్న. అందుకోసం ఏం చెప్పారు గీత, పరిప్రశ్న సేవయ అన్నారు. అంటే మనకు వచ్చే ప్రశ్న ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి, దానికి గురువు గారి కదలి రావాలి. సో మన మనస్సు ఆ వైపు ప్రయాణం చేయాలి. మరి పౌర్ణమి, వై పౌర్ణమి? పౌర్ణమి పూర్ణము, అది ఎప్పుడు పూర్ణమైనది. పూర్ణమైనది కాబట్టి మనకు కూడా పూర్ణత్వాన్ని అనుగ్రహిస్తుంది, మనం పూర్ణులమని తెలియజేస్తుంది. ఏది పూర్ణము? గురువే పూర్ణం, ఇంకోటి లేదు. అది రాముడైనా కృష్ణుడైనా గురువే, వారి గురువులైనా గురువులే, ఎవరైనా గురువే. ఎందుకు అంటే పూర్ణం అనేది గురుతత్వం, రెండో అవకాశం లేదు. కాబట్టి గురు పౌర్ణమి. మరి గురువు అంటే చాలా అంటే గురువు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకు అంటే రామాయణం, భారతం, అన్ని వేదాలు అన్ని చెప్పేది గురువే. గురువు తప్ప ఇంకో దాని గురించి చెప్పేది ఏం లేదు. అక్కడ ఉన్నది గురువే, మన అనుగ్రహించేది గురువే, మనని గురువుగా మార్చేది కూడా గురువే. సో అట్లాంటి గురువు దగ్గర మనం ఉన్నాం. మరి ఏం పొందాలి గురువు దగ్గర నుంచి అంటే, నాకంటే అనుభవజ్ఞులు ఉండొచ్చు, నాకంటే చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నా గురువు నాకు అనుగ్రహించిన జ్ఞానం మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే ఇది, అంతకంటే వేరే ఏమీ లేదు. ఎందుకు అంటే నేను సదా పారాయణం చేసేది ఒకటి గురుగీత. గురువు అంటే ఏంటి అంటే ప్రతి క్షణం మనకు అనుభూతిలోకి తీసుకొచ్చేలా చేస్తుంది అనమాట. గురువుతో మనం ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, గురువు చెప్పే ప్రతి మాటను ఎలా మనం గ్రహించాలి. ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు కాక, గురుముఖత వచ్చింది అది అద్భుతం. గురుముఖత విన్నది మనకది ప్రసాదం. గురుముఖత విన్నది మనకది మన జీవనాన్ని మార్చే విధానంగా ఉంటుంది. కాబట్టి గురువు చెప్పే ఏ మాట అయినా సరే చాలా జాగ్రత్తగా,
చెప్తారు కదా, మనస వాచ కర్మన, ఈ ఏకత్వం పొంది చేయాలి. మొన్న అందుకోసం మన గ్రూప్ లో కూడా డిస్కషన్ జరిగింది. త్రిపుర 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 అంటే ఏంటి? ఇవేగా త్రిపురాలన్నీ. ఈ ఏకత్వాన్ని ఎప్పుడైతే సాధిస్తామో గురువు చెప్పే మాటలోని, గురువు చెప్పేటువంటి విషయంలోని అంతరార్థం మనకు అవగతం అవుతుంది. అందుకోసమే గురుగీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటి అంటే, ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోపదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్ష మూలం గురు కృప. ఏ విధంగా గురువును ఆరాధన చేయాలి అని చెప్పబడ్డది దాంట్లో. సో అంటే ఇక్కడ దయచేసి విన్నవించుకునేది ఏంటంటే, మా గురువు మహావాక్యాలు కూడా గురుగారు పెట్టారు అన్నట్లు. ఏంటి అంటే, జీవుడు అంటే తనకు ఒక ఉపాధి ఉంది కాబట్టి పరమాత్మ కూడా అదే ఉపాధిగా వ్యక్తం అవుతాడు అని చెప్పి ఆలోచిస్తాడు అని. అందుకోసం మన దేవీ దేవత సాధారణంగా అంతా మన రూపాలలో ఉంటారు, కాకపోతే ఒక 2 చేతులు ఎక్కువ ఉంటాయి పట్టుకోవడానికి. కానీ దాన్ని బియాండ్ ఆలోచించమన్నారు గురువు గారు. అంటే గురువు అనేది ఒక శరీరం కాదు, ఒక ఉపాధి కాదు. నాకెప్పుడు నా గురుదేవులు నాకు అలా కనబడలేదు, ఒక శరీరంగా మాత్రం ఒక తేజస్సునే కనబడ్డారు. అందుకోసమే ఎప్పుడు చెప్తా ఉంటారు, కామరూపిణి అమ్మవారు సరస్వతీదేవి అంటే ఇచ్ఛారూపిణి. ఏ రూపాన్నైనా ధరించవచ్చు, ధరించి మనని అనుగ్రహించవచ్చు. సో అంటే మీకు స్టోరీ తెలిసే ఉంటది కాక, అమ్మే కుసురు నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ స్టోరీ కూడా మీకు ఐడియా ఉందో లేదో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఒకసారి. సో ఒక ఆయన చెప్పులు కుట్టాయని ఉంటాడు అనమాట. ఆయనకు బాగా బీదరికంలో ఉంటాడు, బిడ్డ పెళ్లి చేయాల్సి వస్తుంది. డబ్బుల కోసం ఏం చేయాలని బాగా తపన పడతా ఉంటే అక్కడ ఏం చెప్తారంటే, అంటే ఢిల్లీలో జరిగిన సంఘటన, ఇది యథార్థ సంఘటన. బాబు ఈయన ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, మన హజరత్ నిజాముద్దీన్ ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి. సరే అని చెప్పి బయలుదేరుతాడు. ఆయన చాలా కష్టపడి చేసి 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 ప్రయాణం చేసి, అంటే అప్పట్లో ఇవన్నీ వాహనాలు లేవు, పాప మనకి డబ్బులు లేవు, నడుచుకుంటూ వెళ్ళింటాడు. మొత్తానికి నిజాముద్దీన్ దగ్గరికి చేరుతాడు. చేరిన తర్వాత, బాబా ఇట్లా వచ్చిన నా బిడ్డ పెళ్ళి, నేను ఏం చేయాలా, నాకు ఇట్లా డబ్బులు కావాలంటే, నా దగ్గర ఏమున్నాయి, నేనే లంగోటి, నా దగ్గర అయితే ఏం లేదు, నీకు ఇవ్వడానికి ఏముంది అని చెప్పండి. ఏదైనా సరే నువ్వే చేస్తాడు. సరే అవునా, చెప్పులు అయితే తీసుకుపోంటాడు. ఆ చెప్పులు ఎట్లున్నాయట అంటే చినిగిపోయి రంధ్రాలు పడేవి. ఈయన చెప్పులు కుట్టేటోడే కదా, ఆ చెప్పులు ఈ చెప్పులు ఏం చేస్తాయి అబ్బా, రంధ్రాలు పడ్డాయి అని చెప్పేసి అని అనుకోండి. నా దగ్గర ఉన్నది గది, నీకు నమ్మకం ఉంటే తీసుకుపోండి. సరే బాబా అని చెప్పేసి ఆయన చెప్పులు తీసుకున్నాడు, పంచలు కట్టుకుని ఎత్తుమే పెట్టుకుని పోతున్నాడు. రిటర్న్ ఏంది బాబా ఇట్లా చేసిన నడుచుకుని పోతా ఉన్నాడు. ఇక దగ్గర అలసిపోయాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఈయన చూస్తా ఉన్నాడు, అక్కడి నుంచి అమీర్ ఖుస్రు పెద్ద ధనవంతుడు ఏనుగుల మీద వస్తా ఉన్నాడు. నేను చూసి బాబా దగ్గరికి తోవ చెప్తాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా, ఎంత దూరం ఉంటుంది అడుగుదామని చెప్పి ఆపి ఆయన దగ్గరికి వస్తాను. బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఇట్లా నిజాముద్దీన్ బాబా దగ్గర నుంచి వస్తున్నాను. అవునా, ఏమిచ్చాడు నీకు అని? ఏమిచ్చిండు సరే, చినిగి చెప్పులు ఇచ్చిండు. అవిటిని చూసి చూడగానే, ఈ చెప్పులు నాకు ఇస్తావా? ఈ చెప్పులు నువ్వేం చేసుకున్నావు, నీకెందుకు, నీకేం కావాలన్నాడు. నా బిడ్డ పెళ్ళి ఉంది, ఇట్లా నేను బాబా దగ్గరికి వెళ్తే నాకు చెప్పులు ఇచ్చిండు, నేను డబ్బులు ఇస్తానేమో నా ఆలోచన చేసిన, నాకు ఈ చెప్పులు ఇచ్చిండు. సరే నీకు డబ్బులు కావాలి కదా, ఏనుగు మీద బంగారం మొత్తం తీసుకపోని చెప్పి. ఒక్క ఏనుగేనా? అన్ని ఏనుగులు తీసుకపోను, నాకు ఆ చెప్పులు ఇవ్వను. ఏంది చెప్పులకు? అది నీకు అర్థం కాదు, నీకు డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి నీకు చెప్పు, ఇది అర్థం కాదు నీకు అని చెప్పేసి ఆ మొత్తం ధనం ఇచ్చేసి ఆ చెప్పులు ఎత్తున పెట్టుకొని పోయినా అనిపిస్తుంది. అంటే గురు పాదుకలు నాకు ఇవ్వబడింది అదే గురువాష్టమి. మనస్సేన లగ్నే తదక్కిం 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 తదక్కిం. సో గురు పాదుకల యందే అంతటి భక్తి ప్రపత్తులు కనబడాల్సినప్పుడు, అందుకోసమే చెప్పడం కూడా ఎట్లా చెప్తారు, శంకర భగవత్ పాదులు, గోవింద భగవత్ పాదులు. ఎందుకు అంటే పాదాలు మాత్రమే మనవి, మిగిలిందంతా ఆయన పరబ్రహ్మమే. ఎప్పుడూ కూడా పరమాత్మలో లీనమై రమిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ పాదాలు మాత్రమే మనవి కాబట్టి పాదాలకు ఉన్న గురు పాదుకలకి అంతటి శక్తి కలిగింది. అందుకోసమే గురు పాదుక స్తోత్రం. సో అట్లాంటి గురువు సదా
పరమాత్మలో లీనమై ఉండి మనల్ని అనుగ్రహించడానికి అక్కడెక్కడి నుంచో మన కోసం ఇక్కడి దాకా శ్రమ అని చెప్పలేను కానీ అంటే సర్వత్రా వ్యాపించిన వాళ్ళకి శ్రమ అని చెప్పలేను కానీ మనల్ని అనుగ్రహించిన ఇక్కడ దాకా వచ్చిన గురువు గారికి శతదా సహస్ర పాదాభివందనాలు చేస్తూ ఈ గురు మహిమ మనందరికీ గురుతత్వం సర్వత్రా వ్యాపించి ఉన్నదే అనుభవపూర్వకంగా కలిగి సదా ఆ అనుభూతిలో ఉండేలా అనుగ్రహించాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా ద్వారా ఈ విషయాలు మాట్లాడించిన గురువు గారికి నేను కేవలం ద్వారాన్ని ఒక ఇంటిలోకి రావడానికి కూడా ద్వారం ఉంటుంది కదా, నేను ద్వారాన్ని మాత్రమే. సో నా ద్వారా దీన్ని అనుగ్రహించిన గురువు గారి పాదాలకి మరొక్కసారి వందనం చేస్తూ శివోహం గురువు గారు, శివోహం అండి, శివోహం. తీర్థపాదాయ నమః. పాదు పూజ్యామి. मुझे शक्ति दो मेरे गुरुदेवा, मुझे शक्ति दो मेरे गुरुदेवा, मुझे शक्ति दो मेरे गुरुदेव.
गुरु माता पिता दीना बंधु सखा तेरे चरणों में गुरुदेव को